हरिः वंशीविभूषितकरान्नवनीरलाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहङ्गच्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे कण्डिक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపము చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణామములతో ఆత్మీయులారా, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రశ్నించాడు. ఏమనంటే, హే కృష్ణ, మంచి మంచి విద్వాన్లు కూడా, సదాచార సంపన్నులు కూడా వివశులయ్యి పాపకర్మం చేయుటలో ప్రవృత్తులవుతున్నారు ఎందుకు అని ఈ విధంగా ప్రశ్నిస్తే భగవంతుడు సమాధానంగా కామము అని చెప్పినాడు. కామమే పాప ప్రవృత్తికి హేతువు అని
చెప్పినాడు. ఆ కామం చేతనే జీవుడు చేయకూడనటువంటి పాపాలన్నీ కూడా చేస్తూ వచ్చాడు. ఎందుకనంటే ఆ కామం చేత జీవుని యొక్క స్వరూప జ్ఞానం కప్పబడింది అని చెప్తూ వచ్చాడు. మరి అటువంటి కామము అనర్థానికి కారణమవుతున్నది కదా. మరి దాన్ని ఎలా నివృత్తి చేసుకునేది అంటే మొదలు దానికి ఆధారము, అధిష్టానము, ప్రవర్తకము ఎవరు, అది మొదలు గుర్తుపట్టు అంటాడు. ఎందుకంటే ఒక శత్రువును జయించాలంటే అతని యొక్క స్థితిగతులను చాలా విచారించాలవుతుంది. అట్లే ఈ కామం అనేటువంటి నిత్యవైరి శత్రువు ఏదైతే ఉందో దాన్ని జయించాలంటే దాని స్థితిగతులు ఏమిటి, దానికి అధిష్టానం ఎవరు, అది వేటి యొక్క సహాయం చేత ఈ పాపానికి పాల్పడుతుంది, అది విచారం చేయాలి. మరి ఏమిటి అంటే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవే కామమునకు, పాప ప్రవృత్తికి సహాయకములు, ఆశ్రయములు. వాటి చేతనే జీవుని యొక్క జ్ఞానము ఆవరింపబడుతుంది. అందువలన తస్మాత్ అన్నాడు. తస్మాత్ అంటే చెప్పినటువంటి విషయాన్ని ఉపసంహారం చేస్తూ అందువలన మరి ఏం చెయ్యి నువ్వు అంటే తస్మాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం అని భగవంతుడు మనకు అందరికీ అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని మనందరికీ కూడా విద్యుక్త ధర్మాన్ని, కర్తవ్యాన్ని బోధించినాడు. ఇక్కడ ఈ కామం వల్లనే సకల పాపాలని జరుగుతున్నాయి కదా. మరి ఆ కామమును నివృత్తి చేసుకోవాలంటే దానికి ఆశ్రయమైనటువంటి ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని, వాటిని అదుపులో పెట్టుకోవాలి అని మనకు చక్కగా ఉపదేశం చేసినాడు. ఇంద్రియాణ్యాదో నియమ్య, ఇంద్రియాలను మొట్టమొదలు నియమించి నిగ్రహించి అప్పుడు కామమును జయించవచ్చు అని చెప్పినాడు. ఇంద్రియాలను నియమించుకోమని ఇక్కడ అర్జునునికి భగవంతుడు సలహా ఇచ్చాడు. ఇంద్రియాలు అనేట మాట చేత ఉపలక్షణంగా మనస్సును, బుద్ధిని కూడా మనం గ్రహించి వాటిని కూడా నిగ్రహించాలి అని తెలుసుకోవాలి. అయితే ఈ ఇంద్రియాల యొక్క ప్రవృత్తి ఎప్పుడు కూడా బహిర్ముఖమే ఉంటుంది. ఎందుకనంటే ఈ ఇంద్రియాలను ఉత్పన్నం చేసినటువంటి ఏ బ్రహ్మదేవుడు ఉన్నాడో అతడు వీటిని ఉత్పన్నం చేసినప్పుడే వాటిని బహిర్ముఖముగా చేసి ఉత్పన్నం చేశాడు. పరాంచి ఖాన్ని వ్యతృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతినాంతరాత్మ కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షత్ ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చాను అని అంటూ కఠోపనిషత్తు చెప్తుంది. ఖాని అంటే ఇంద్రియాలు, పరాంచి అంటే బయట బాహ్య విషయాలనే అవి చూసేట్లాగా, గ్రహించేట్లాగా వాటిని నిర్మాణం చేసినాడు. మరి విచారం చేయండి, శ్రోత్రం ఉంది,
ఇది బాహ్యమైన శబ్దాలనే గ్రహిస్తుంది. నేత్రం ఉంది, బాహ్యమైన రూపాలనే గ్రహిస్తుంది. రసనేంద్రియం బాహ్యమైనటువంటి తినుబండారాలను గ్రహిస్తుంది, రుచులను గ్రహిస్తుంది. సుగంధము, దుర్గంధాన్ని గ్రాణేంద్రియం గ్రహిస్తుంది. త్వగింద్రియం కూడా బాహ్యమైనటువంటి శీత స్పర్శ, ఉష్ణ స్పర్శ, మృదు స్పర్శ, కఠిన స్పర్శ తెలుసుకుంటుంది. అంటే సహజంగా ఇవి బాహ్య విషయాలనే గ్రహించుటకై ఆ ఇంద్రియాలను ఉత్పన్నం చేసి వదిలాడు. అందువల్ల ఇవి అంతరాత్మను దర్శించుకోవడానికి సమర్థములు కావు. జీవుణ్ణి బహిర్ముఖం చేసి వాణ్ణి అధో మార్గంలో తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి స్వాభావికంగా. అందువల్ల ప్రప్రథమంగా ఇంద్రియాలను మనం అదుపులోకి తీసుకోవాలి అని చెప్తూ, వాటితో పాటు మనస్సు కూడా ఇంద్రియాల ద్వారా బహిర్ముఖమై విషయాలను గ్రహించడానికి పోతుంది కాబట్టి మనస్సును కూడా నిగ్రహించాలి అని ఈ విధంగా చెప్తూ, మరి ఈ ఇంద్రియాలను కానీ మనస్సును కానీ నిగ్రహించడానికి ఉపాయం ఏమిటి అంటే, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని భగవంతుడు ఇతప్పులో చెప్పాడు. ముందు 6వ అధ్యాయంలో చెప్పబోతాడు. అభ్యాసం చేత అంటే ఆ విషయాల్లో ఉన్నటువంటి దోషాన్ని పునఃపునః దర్శిస్తూ ఉండాలి. ప్రతి విషయంలో ఉన్నటువంటి దోషాన్ని మనం చూస్తూ ఉండాలి. బాహ్య విషయాలు ఏంటి, శబ్దాది విషయాలు అయితే బయట ఉన్నాయి, కానీ అంతకంటే మొదలు మనం ఇక్కడ సంఘాతంలో బాగా విచారం చేయాలి. ఈ శరీరంలో దీనిలో ఏమి రమ్యత ఉంది, దీనిలో ఏమి శోభనం ఉంది, అది బాగా విచారం చేయాలి. దేహేష్టి మాంసం రుధిరే విమతిం త్యజత్వం జాయాసుతాదిషు సదా మమతాం విముంచ పశ్యానిశం జగదిదం క్షణభంగనిష్టం వైరాగ్యరాగరసికో భవభక్తినిష్టః. భాగవతం మహాత్మ్యములో చెప్పింది. దేహే ఈ దేహంలో అస్థి, మాంసము, రుధిరము కదా, ఎముకలు, మాంసము, రక్తము, ఇంకేముంది ఇంతకంటే, అంతకదే కదా. ఇదొక మాంసం ముద్ద. ఇందులో విశేష చైతన్యం ఉన్నంత వరకే ఇది నడయాడుతుంది, అక్కడెక్కడ తిరుగుతుంది. విశేష చైతన్యం అంటే జీవాత్మ నిర్గతమైంది అనుకో, శవం అయిపోతుంది. ఇది పశుపక్షాదుల యొక్క ఆహారం శరీరం, అంతే కదా. అక్కడ ఉత్తరాఖండ్ లోపల ఒక ప్రథ ఉంది. మనిషి చనిపోయిన తర్వాత కాల్చిపెట్టడం, పూడ్చిపెట్టడం చేయరు వాళ్ళు. నేను పెద్ద శిఖరం మీదకి తీసుకెళ్తారు, కొండ శిఖరం మీదకి తీసుకెళ్ళి ముక్కలు ముక్కలు చేస్తారు. దీన్ని ముక్కలు ముక్కలు చేసి అటొకటి ఇటొకటి ఇటొకటి పడేస్తారు. అది చూసినటువంటి గద్దలు అవన్నీ వచ్చి తింటాయి. అంటే వీడు బ్రతికుండంగా ఏ పుణ్యం చేసుకోకుండా కానీ కనీసం వాని శరీరం అన్నా ఆ ఇతర ప్రాణులకు ఉపయోగపడుతుందని వాళ్ళ అభిప్రాయం. ఇట్లా చేస్తారు. ఇక మన చోటనైతే కొందరు పాతి పెడతారు భూమిలో, ఏమంటారు, బొంద పెడతారంటారు. ఏం చేస్తారు, గోతి తీసి అందులో పెడతారు. ఇప్పుడు అందులో ఉన్నటువంటి ఆ శరీరం ఏమవుతుంది, క్రిములు, అందులో క్రిములు ఉత్పన్నమై క్రిములు మొత్తం దాన్ని అంతా తిని 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 ఎముకలు మాత్రమే మిగులుస్తాయి మొత్తం. ఒకవేళ ఎవడు కానకుండా ఏ అడవిలోనో ఎక్కడన్నా పడిపోయిందనుకో శరీరము, కాకులు గద్దలు పిక్క తింటాయి కదా. ఈ ప్రకారంగా అందుకని ఇది
పశుపక్షాదుల యొక్క మాంసం ఆహారం ఉంది. కాబట్టి ఇటువంటి ఈ మాంసపిండాన్ని చూసి మీరు ఎందుకు మోహిస్తారు అంటున్నాడు. ఇక జాయాసుతాదిషు భార్య అంటే భర్తకైతే భార్య, భార్యకైతే భర్త, ఇట్లా వాళ్ళ యందు మోహం, పరస్పరం మోహం పెట్టుకుంటారు. మరియు సుతాదిషు కొడుకులు బిడ్డలు వాళ్ళ యందు మోహం పెట్టుకుంటారు. ఇదంతా వదిలిపెట్టు అంటుంది. జాయాసుతాదిషు మమతాం విముంచ, జాయాసుతాదుల యందు భార్యాపుత్రాదుల యందు ఉన్నటువంటి మమకారాన్ని వదిలిపెట్టు. మరియు పశ్యానిశం జగదిదం క్షణభంగ నిష్టం. అనిశం అంటే ప్రతి నిత్యం క్షణ క్షణము, ఇదం జగత్ క్షణభంగం నిష్టం. ఈ జగత్ అంతా కేవలం క్షణభంగురం. ఏ విధంగా రాగి ఆకు ఉంది కదా, వర్షం పడ్డప్పుడు ఆ ఆకుల పైనుంచి నీటి బిందువులు కింద పడుతూ ఉంటాయి. ఒక నీటి బిందువు చివరి వరకు వచ్చి ఆ ఆకు చివరిలో ఉందనుకో, అది అదే విధంగా ఎంతసేపు ఉండగలుగుతుంది? ఆకును అంటుకొని ఆ నీటి బిందువు ఎంతసేపు ఉండగలుగుతుంది? క్షణకాలం. గాలి వీచిందా ఇట్లా అంటే కింద పడుతుంది కదా. నీటి మీది బుగ్గ కదా, అది ఎంతసేపు ఉంటుంది? ఎట్లా ఉత్పన్నమవుతుంది? టాప్ ఉంటుంది. మరి ఇది గట్లే ఉంది కదా, మొన్న ఉత్పన్నమైంది, రేపు టాప్ ఉంటుంది, కలర్స్ పడిచిపోయి. ఈ విధంగా విచారం చేసి వైరాగ్యాన్ని పొందాలి అంటాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. అభ్యాసము మరియు వైరాగ్యం చేత మనము ఈ మనస్సును, ఇంద్రియాలను నిగ్రహించాలి అంటాడు. ఇలా నిగ్రహించి భాగవతం ఏం చెప్పింది? భవభక్తి నిష్ఠ అన్నది. భగవంతుని యందు భక్తి పెట్టు, దీని యందు మోహం పెట్టుకునేదానికంటే. ఎందుకంటే మనసుకు ఎప్పుడూ ఒక విషయమైతే ఉండాలి. విషయం లేకుండా మనసు నిర్విషయంగా ఎప్పుడూ ఉండదు. బాగా మీరు దాన్ని నిరీక్షించి చూడండి. మనసును ఎప్పుడైనా నిర్విషయంగా అంటే ఏ విషయ చింతన లేకుండా సాంసం సైలెంట్గా ఉంటుందని చూడండి. ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. నహి చంచలతాహీనం మనః కశ్చన దృశ్యతే. చంచలత్వం మనోధర్మో అగ్నేర్ధర్మో యథోష్ణత అని మనకు మహోపనిషత్తు చెప్తుంది. చంచలత్వం అనేది దాని యొక్క స్వాభావిక ధర్మం అంటాడు. ఏ విధంగా అంటే అగ్నికి ఉష్ణత, దాహకత్వము దాని స్వాభావిక ధర్మం. అంటే పుట్టుకతోనే వచ్చిన ధర్మం దానికి. ఇప్పుడు జలమును మనం నీరు కాచుకుంటాం కదా, కాచుకుంటే జలం కూడా మనకు అలా చేయబెడితే కాలుతుంది కదా. ఆ జలం యొక్క దాహకత్వం ఏదైతే ఉందో అది ఆగంతుకం, దాని స్వాభావికం కాదు, అది స్వభావ ధర్మం కాదు. అది అగ్ని సంబంధం ద్వారా వచ్చినటువంటి ధర్మం. స్వాభావిక ధర్మం శైత్యం అంటే శీతలత. ఆ జలంలో ఉన్నటువంటి ఆ ఉష్ణత అది స్వాభావిక ధర్మం కాదు, ఆగంతుక ధర్మం. కానీ అగ్నిలో ఉన్నటువంటి ఉష్ణత దాని స్వాభావిక ధర్మం, పుట్టుకతోనే ఉన్నటువంటి ధర్మం. చూస్తారా? అదేవిధంగా మరి ఈ మనస్సు యొక్క, ఇంద్రియాల యొక్క స్వాభావిక ధర్మం ఏదైతే ఉందో ఇది బాహ్య విషయాల యందు పోవుటయే వాటి ధర్మం. ఈ మనసు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. ఎందుకంటే దాని స్వాభావిక ధర్మం ఏంది? చంచలత్వం. ఎల్లప్పుడూ తిరుగుతూ ఉంటుంది, చింతన చేస్తూ ఉంటుంది. మరి ఎట్లాగో ఒకదానికి ఒక విషయం కావాలి, చింతనకు ఒక విషయం కావాలి కదా, ఊరకనైతే ఉండదు. అప్పుడు ఏం చేయాలి? భగవంతుని చింతనలో దాన్ని ప్రవేశపెట్టాలి.
నీకు విషయం కావాలి కదా, భగవంతుని చింతనలో దాన్ని ప్రవేశపెట్టాలి. అందుకని భవభక్తి నిష్ఠ, ఆ భగవంతుని యందు నిష్ఠ అంటే నిశ్చలమైనటువంటి స్థితి, అటువంటి భక్తిని నువ్వు పొందు అని భాగవతం చెప్తుంది. అంటే మనసును ఇంద్రియాలను మనం నిగ్రహించాలంటే రెండే ఉపాయాలు. ఇక్కడ భగవద్గీతలో కూడా అదే చెప్పినాడు, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యాన చ గుహ్యర్తే, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అని అంటూ యోగ సూత్రకారులు అదే చెప్పారు. మరి భగవంతుడు కృష్ణ పరమాత్మ అదే చెప్పాడు. అందుకని ప్రతి విషయం నందు కూడా దోష దర్శనము చేయాలి. మనకు ఏ ఏ విషయాలు మనకు ప్రీతికరములు ఉన్నాయో వాటిని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. మనకు అత్యధికమైనటువంటి ప్రీతికర విషయాలు ఏమేమి ఉన్నాయి ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వాటిలో గుణదోషాలు ఏమున్నాయి విచారం చేయండి. ఏం గుణం ఉంటుంది? అన్ని దోషాలే ఉంటాయి. ఎందుకంటే జగత్తే అజ్ఞాన కార్యం ఉన్నది, అజ్ఞానమే మహాదోషం ఉన్నది. ఇక అజ్ఞాన కార్యమైనటువంటి జగత్తులో గుణాలే ఉంటాయి, అన్ని దోషాలే ఉంటాయి. కానీ మనం విచారం చేస్తలేము. విచారం చేస్తే కనపడతాయి. ఈ విషయంలో యాజ్ఞవల్క్య ఉపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షి చాలా విస్తారంగా వర్ణన చేసినాడు. స్త్రీ విషయంలో, ధన విషయంలో, పుత్రాదుల విషయంలో అన్నిటిని బాగా విశ్లేషణ చేసినాడు. ఇక యోగ వాసిష్టంలోనైతే విస్తారంగా ఉంది, కొన్ని అధ్యాయాలు సర్గలే పెట్టినాడు. ఆ విధంగా విచారణ చేస్తే మన మనసు ఏమవుతుందంటే ఆ విషయాల నుండి వెనుదిరుగుతుంది, విముఖమవుతుంది. విముఖమైన తర్వాత దాన్ని ఏం చేయాలి? ఎందుకంటే దానికి ఒక విషయం కావాలి కదా. అందుకని భగవత్ చింతనలో, ఆత్మచింతనలో దాన్ని సంలగ్నం చేయాలి. అందుకని ఇంద్రియాణ్యాదో నియమ్య, అందుకని ఇంద్రియాలను మొట్టమొదలు నియమించి నిగ్రహించి మనము ఆత్మచింతనలో ప్రవృత్తం కావాలి. అయితే మరి ఆ ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఎట్లుంటుంది కదా? మన చింతన అంతా దేనికి సంబంధించింది? అనేక రకాలుగా చింతన చేస్తూ ఉన్నాం. మనం ఎన్ని రోజులు చింతన చేస్తాం, ఇంకా చేసేవాళ్ళం ఉన్నాం. ఎన్ని రకాలుగా చింతన చేసినా మన ముఖ్య లక్ష్యం ఏది చెప్పండి? మన ముఖ్య లక్ష్యం ఏది? మన స్వరూపాన్ని మనం తెలుసుకునేది. పరమాత్మ అంటే ఎవరు? ఓహం అంటే అహం కహ, నేనెవడిని. మరియు పరమాత్మ అంటే ఎవరు? మరి జగత్ అంటే ఏమిటి? దాని స్వరూపం ఏమిటి? ఈ మూడే విషయాలు. వీటిని విచారం చేస్తే ఈ మూడిట్లో ఏ ఒక్కటి విచారం చేసినా మన స్వరూప విచారణ అయినట్టే. అందువల్ల మరి ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, అది ఒకసారి చూద్దాం. చదవండి. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరతస్తు సః ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మనా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. చాలా అద్భుతమైనటువంటి శ్లోకాలు ఇవి. మొత్తము ఈ అధ్యాయానికి హృదయం లాంటి ముఖ్యమైన శ్లోకాలు. చూడు, దీనికి సాదృశ్యమైనటువంటి మంత్రం కూడా కఠోపనిషత్తులో ఉంది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః
మనసస్తు పరా బుద్ధి, బుద్ధేరాత్మ మహాన్ పర, మహతః పరం అవ్యక్తం, అవ్యక్తాత్ పురుష పర, పురుషాన్న పరం కించిత్ సా కాష్ట సా పరాగతి అని అంటూ కఠోపనిషత్తు కూడా చెప్పింది. దాన్ని అనుసరించే ఇక్కడ భగవంతుడు కూడా చెప్తున్నాడు. చూడండి, మనకు లోకంలో ఇవన్నీ కనపడుతున్నాయి, వస్తువులన్నీ ఘటము పటము పాషాణం ఫలానా ఫలానా అన్ని వస్తువులు కనపడుతున్నాయి. ఇప్పుడు అవి బాహ్య విషయాలు, అలా బయట ఉన్నటువంటి విషయాలు. వాటికంటే కించిత్ దగ్గరలో మనకేముంది చెప్పండి? ఈ బయట విషయాలు ఇవన్నీ ఉన్నాయి, వాటికంటే మనకు దగ్గరలో ఏది ఉన్నది చెప్పండి? శరీరం, అంతే కదా. ఈ శరీరం యొక్క అపేక్ష చేత కూడా ఇంద్రియాలు ఇంకా దగ్గర ఉన్నాయి. సూక్ష్మ శరీరం, ఇది స్థూల శరీరం, దానికంటే దగ్గర సూక్ష్మ శరీరం ఉంది. ఆ సూక్ష్మ శరీరంలో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి. ఆ ఇంద్రియాల కంటే కించిత్ దగ్గర మనకు ఏది ఉన్నదంటే మనస్సు. ఆ మనసు కంటే ఇంకా కొంచెం లోన ఏది అంటే బుద్ధి. మనస్సు బుద్ధి రెండు వేరు కావు. మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ఇవి వేరు కాదు, ఒకటే. కానీ వాటి వాటి క్రియాభేదం చేత మనం పేర్లు వేరు పెట్టుకున్నాం. ఏ విధంగా ఆయన మాస్టర్ పని చేస్తాడు, ఏమంటారు అతనికి? పంతులు, లేకపోతే టీచర్, ఉపాధ్యాయుడు అంటారు. ఆయనే ఇంటికి వచ్చి వైద్యం చేస్తాడు, అప్పుడు ఏమంటారు? వైద్యుడు, డాక్టర్ అంటాం కదా. ఆయనే కొన్ని ప్రబోజనాల దగ్గర పోయి వంటలు చేస్తాడు, అప్పుడు అతనికి ఏమంటారు? ఆచారి అంటారు. ఆచార్యుడు వేరు, ఆచారి వేరు కదా. ఆచారి వంటలు చేసేవాడు. ఇప్పుడు ఎన్ని తీరుగా వ్యవహరింపబడుతున్నాడు, ఆచారి అని, ఉపాధ్యాయుడు అని, వైద్యుడని. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్కడే. ఆ ఒక్కడే అతడు చేసే క్రియాభేదం చేత, అతడు చేసే పనిని బట్టి భిన్న భిన్న పేర్లతో వ్యవహారం చేస్తున్నాం మనం. అట్లే ఈ అంతఃకరణం కూడా ఒకటే. సమష్టి పంచభూతాల యొక్క సత్వగుణ కార్యము అంతఃకరణం. అయితే అది సంకల్పము వికల్పము చేసినప్పుడు, ఇప్పుడు సత్సంగానికి పోదామా వద్దా అని ఇట్లా, పోదామా అంటే సంకల్పం, వద్దంటే వికల్పం. సంకల్పము వికల్పం చేసేది ఎవరు అంటే మనస్సు. అంటే ఇంకా దానికి నిశ్చయం లేదు, పోదునా పోతున్నా. ఇది సంకల్ప వికల్పాలు చేసేది మనస్సు. అదే అంతఃకరణము. ఇట్లా ఈ క్రియాభేదం చేత దానికి మనస్సు అన్నాము. ఇక బుద్ధి ఏం చేస్తుందనంటే, లేదు ఇప్పుడు సత్సంగానికి తప్పకుండా పోయి తీరాలి అని అన్నదనుకో, దీనికి ఏమంటాము? నిశ్చయమైంది కదా. ఒక నిశ్చయానికి వచ్చింది. ఇప్పుడు వికల్పం లేదు, పోదునా వద్దునా అని వికల్పం లేదు, పోవడానికే కావాలి అంతే, పోయి తీరాలి. ఇది నిశ్చయం. ఈ నిశ్చయం ఎవరు చేశారు? బుద్ధి. అందుకని నిశ్చయాత్మక వృత్తి బుద్ధి అని చెప్పింది. ఇక చింతన చేస్తుంది ఒక్కొక్కసారి. ఈ అంతఃకరణమే ఆత్మచింతన కావచ్చు, విషయ చింతన కావచ్చు, ఏదన్నా ఒకటి చింతన చేస్తుంది కదా. దానికి ఏమన్నాము? చిత్తము అన్నాము. ఇక నేను నేను అని అహంకరించేది కదా, అది అహంకారము. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కదా. అయితే ఇందులో ఇంద్రియాల కంటే కించిత్ ఆంతరం మనకు దగ్గరది ఎవరు అంటే మనస్సు. దానికంటే ఇంకా దగ్గరది ఎవరు అని అంటే మనకు బుద్ధి కదా. మరి ఆ బుద్ధి కంటే కూడా
ఇంకెవరున్నారు ఆత్మకు దగ్గర? ఆత్మకు దగ్గర ఎవరున్నారు? బుద్ధి కంటే ఎవరు లేరు. బుద్ధి కంటే అవతల ఉన్నది ఏది? ఆత్మ. అదే మన స్వరూపం. నేను నేను అంటున్నామే, నేను అనంటే ఈ దేహాదులను పురస్కరించుకొని కాదు. దేహాదులను పురస్కరించుకొని కూడా నేను దేవదత్తుని, నేను బ్రాహ్మణుని, క్షత్రియుని అంటున్నాడు. కానీ ఇవి కాదు. వీటిలో ఏదైతే చైతన్యం ఉన్నదో అన్నిటినీ తెలుసుకునేది అది ఆత్మ అంటే. బాగా విచారం చేయండి. ఇంద్రియాన్ని పరాన్ని ఆహు. శబ్దాది విషయాల కంటే ఇంద్రియాలు శ్రేష్టములు. మరి ఇంద్రియేభ్య పరం మనః. ఇంద్రియాల కంటే శ్రేష్టము మనస్సు. మనసస్తు పర బుద్ధి. మనసు కంటే శ్రేష్టమైంది బుద్ధి. యో బుద్ధే పరతస్తు సహ. ఆ బుద్ధి కంటే కూడా పరమైనది. ఆ బుద్ధి ఆదులను అన్నిటిని కూడా తెలుసుకునేది, వాటన్నిటికీ సత్తా స్ఫూర్తిని ఇచ్చేది ఎవరు అని అంటే సహా. సహా అంటే వాడెవడు? ఆత్మ. అది ఇప్పుడు ఈ ప్రక్రియలో మీరు విచారం చేశానురా, ఇది ఎంతవరకు నిజం? మీకు బుద్ధి తెలుస్తుందా లేదా? బుద్ధి తెలుస్తుందా లేదా? నా బుద్ధి పనిచేస్తలేదా అంటావు కదా ఓ పరి అంటావా? నా బుద్ధి పనిచేయడం లేదంటావు. అంటే బుద్ధి తెలిసింది కదా నీకు. బుద్ధి తెలిసిందా లేదా? మరి తెలిసినటువంటి నువ్వు బుద్ధి కంటే వేరే ఉన్నావా లేదా? బుద్ధిని తెలుసుకొనే అంటున్నావు. నువ్వు తెలుసుకొని అంటున్నావంటే తెలియబడే బుద్ధి నీకంటే వేరే ఉంది, నువ్వు దానికంటే వేరే ఉన్నావు. ఏమి? ఆ బుద్ధి తర్వాత మనస్సును, ఆ మనస్సు యొక్క స్థితిగతులు కూడా మనం తెలుసుకుంటున్నాము. ఇట్లా నా మనసు చంచలం ఉంది అంటాం, లేదా స్థిరం ఉంది అంటావు. ఆ బుద్ధి యొక్క స్థితిగతులు కూడా తెలుసుకుంటున్నావు. అంటే బుద్ధిని కూడా నువ్వు ప్రకాశిస్తున్నావు, తెలుసుకుంటున్నావు. అట్లే ఇంద్రియాల యొక్క స్థితిగతులు కూడా మనకు తెలుస్తున్నాయి. ఇంద్రియాలు అవి మందంగా పనిచేస్తున్నాయా, మరి తీవ్రంగా పనిచేస్తున్నాయా, అసలే పని చేయడం లేదా? ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కన్ను స్పష్టంగా విషయాలను తెలుసుకోవడానికి పనిచేస్తుందా? చేస్తుంది. అంటే దాని యొక్క పటుత్వాన్ని తెలుసుకుంటున్నాం. లేదా మందంగా కనపడుతుంది కన్ను, అది కూడా తెలుస్తుంది. లేదా అసలే కనపడతలేదనుకో, అది కూడా తెలుస్తుంది. అంటే ఇంద్రియాల గురించి మొత్తం మనకు అవగతం అవుతుంది, తెలుస్తుంది. అంటే ఆ ఇంద్రియాలను కూడా ప్రకాశించింది తెలుసుకునేది ఎవరు? నువ్వే. మరి బాహ్యమైన విషయాలు, ఇది ఘటం, ఇది పటం, ఇది పాషాణం అని తెలుసుకుంటున్నాం. ఇప్పుడు అన్నిటినీ తెలుసుకునేది ఏదైతే ఉందో అది ఎవరు? ఇది ఘటము, ఇది పటము, ఇది ఫలానా అని ఎవరు తెలుసుకుంటున్నారు? నేనే కదా, నువ్వే కదా. మరి నువ్వు వీటన్నిటికంటే వేరే ఉన్నావా లేదా? ఈ శరీరము నువ్వా? ఇది కాదు. ఇది చూస్తుంటే మాయమైపోతుంది. నువ్వు ఉంటావా లేదా? తెలియదా? చచ్చిపోతా అంటావు కదా, చచ్చిపోతా. పోయిందెవరు, చచ్చిందెవరు? చచ్చిపోతా అంటావా లేదా? ఇప్పుడు ఎవరైనా కత్తి పట్టుకొని వచ్చినారు అనుకో, అమ్మో నేను చచ్చిపోతా అంటావట. చచ్చిపోతా. చచ్చింది ఎవరు, పోయేది ఎవరు? నువ్వు కూడా చచ్చిపోతావా? శరీరం చచ్చేది, పోయేది జీవాత్మ. అది ఇంకో శరీరంలోకి పోతుంది. ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరానికి పోతుంది కదా. 2 రూమ్ విడిచిపెట్టి ఇంకో రూమ్లో పోతారా లేదా? అట్లా ఇది అద్దె కొంప. పంచభూతాలను అడుక్కొచ్చుకున్నాం మనం. ఈ అద్దె కొంప విడిచిపెట్టి మళ్ళీ ఇంకో కొంపలో పోతాం కదా. కాబట్టి చూసావా, ఈ శరీరం నువ్వు కాదు, ఇంద్రియాలు నువ్వు కాదు,
ప్రాణము నువ్వు కాదు, మనసు బుద్ధి చిత్తం అహంకారం నువ్వు కాదు కదా. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం పాడతారు కదా నిర్వాణ షట్కం. ఏది కూడా నేను కాదు. మరి ఎవ్వరు అంటే వీటన్నిటినీ తెలుసుకునేటువంటి ఏ చైతన్యం ఉన్నదో అది నేను. దాన్ని ఇవేవి తెలుసుకోవు, అది అన్నిటినీ తెలుసుకుంటుంది, కానీ దాన్ని ఇవేవి తెలుసుకోవు. ఎందుకంటే ఇవి అన్నీ బహిర్ముఖం ఉన్నాయి, అది వెనకాల ఉన్నది, అన్నిటినీ ప్రకాశిస్తుంది. వెనక్కి తిరిగి ప్రకాశించే సత్తా, స్తోమత, సామర్థ్యం వీటికి లేదు. బయటనే చూస్తాయి, కానీ వెనక్కి తిరిగి తెలుసుకునేటువంటి సామర్థ్యం వాటికి లేదు. అందుకని చైతన్యము అనేది ఏదైతే ఉందో దాని యొక్క లక్షణము విచార చంద్రోదయంలో శ్రీ పండిత్ పీతాంబరి చెప్తాడు. जो ज्ञान रूप होवे और सर्व घटादि प्रपंच को जो जाने और जिसको मन इंद्रिय आदि का न जाने सो చైతన్య కయ్యే హై. వీళ్ళిద్దరికీ తెలిసింది, మీకు ఎవరికి తెలియదు. ఆ మాతకు తెలిసింది వచ్చిపోవడం కదా. ఏది జ్ఞానస్వరూపమై ఉంటుందో, జ్ఞానస్వరూపం అంటే అన్నిటినీ తెలుసుకుంటుంది. ఇది ఫలానా, ఇది ఫలానా అన్నిటినీ తెలుసుకుంటారు. తెలుసుకునేదానికే జ్ఞానస్వరూపం అంటాం. ఏది స్వరూపం చేత జ్ఞానరూపమై ఉందో, మరి సకల ఘటాది ప్రపంచాన్ని ఏది తెలుసుకుంటుందో అది స్వయంగా జ్ఞానరూపమై ఉంది, మరి ఇతరమును అన్నిటినీ తెలుసుకుంటుంది. మరి దేన్ని మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, ఇతర నక్షత్రాదులు కానీ, సూర్యచంద్రాదులు కానీ ఏవి కూడా దాన్ని ప్రకాశించవో అది చైతన్యము, అది ఆత్మ. శంకరాచార్యుల దగ్గరికి ఒక శిష్యుడు వచ్చి, గురుదేవా నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించు. కొందరు వస్తారు, ఎక్కడి నుంచో వస్తారు. వచ్చి స్వామీజీ సూక్ష్మం లోపల మోక్షం చూపెట్టు, మాకు సూక్ష్మం లోపల మోక్షం చూపెట్టు అంటే, ఎందుకంటే బిజీలే కదా, అంత బిజీ ఉంటారు, అన్ని పనులేనా, కంప్యూటర్ యుగం కదా, బిజీ. తొందరగా చెప్పు, నేను ఎవరు, నా స్వరూపం ఏంది, భగవంతుడు అంటే ఎవరు, తొందర చెప్పు అన్నట్టు వస్తారు వాళ్ళు. ఇక అట్లనే ఒక శిష్యుడు వచ్చిండు, స్వామీజీ కొంచెం చెప్పండి అని అంటే, అప్పుడు ఆయన శిష్యుని అడుగుతూనే సమాధానం చెప్పుకుంటూ వచ్చినాడు. किं ज्योतिस्तव भानुमानहनि मे रात्रौ प्रदीपादिकं स्यादेवं रविदीपदर्शनविदौ किं ज्योतिराख्याहि मे चक्षुस्तस्य निमीलनादिसमये किं धीर्धियो दर्शने तत्राहं भवान् परमको ज्योतिस्तदस्मि प्रभो. నాయనా నీకు ఆత్మజ్ఞానాన్ని బోధిస్తే కానీ ఒక మాట అడుగుతా, చెప్తావా? అడగండి స్వామీజీ. చూడు, దినం పూట నీకు అన్ని పదార్థాలు తెలుస్తున్నాయి కదా, మరి దేని ప్రకాశంలో నువ్వు తెలుసుకుంటున్నావు వీటిని అన్నిటినీ? దేని ప్రకాశంలో తెలుసుకుంటున్నావు? ఇక్కడ నుంచి చూస్తే అక్కడ బిల్డింగ్ కూడా కనపడుతుంది, చెట్లు కనపడుతున్నాయి కదా. దేని యొక్క ప్రకాశంలో తెలుసుకుంటున్నావు? మీరు చెప్పాలి. ఆయనని అడుగుతున్నట్టు కాదు, నేనే మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పండి. కంటికి కళ్ళతో చూస్తున్నామని అంటున్నారు మీరు, కానీ కన్నే ఒకవేళ వస్తువులను చూసేదైతే
చీకటి గదిలోకి వెళ్ళి చూడండి, చీకటి గదిలోకి వెళ్ళి చూడండి. మరి కన్ను లేదా? కన్ను మంచిగానే ఉన్నది కదా, మరి కనపడతలేవే. మరి ఏ ప్రకాశంలో చూస్తున్నావు ఇప్పుడు చెప్పు? వెలుతురు. ఎవరి వెలుతురు? సూర్యుని వెలుతురు కదా. సూర్యుని యొక్క వెలుతురులో లేదా దీపాదుల యొక్క వెలుతురులో మనం చూస్తూ ఉన్నాం కదా. రాత్రి అయితే సూర్యుని వెలుతురు ఉండేది. చంద్రుడు, లైట్లు, దీపాలు, వాటి వెలుతురులో మనం చూస్తున్నాం కదా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దీపాలు అన్నీ కూడా విలాపనమైనవి, అంటే లోపమైనవి లేవనుకో. మీకు ఏమైనా వస్తువుల యొక్క జ్ఞానం అవుతుందా లేదా? అవుతుందా లేదా? చిమ్మన చీకటే ఉందనుకో, ఇట్లా పట్టి చూస్తే ఇదేంటిది? ఇది మైక్ ఉంది, జ్ఞానం అవుతుందా లేదా? ఇది కుండ ఉంది అనే జ్ఞానం అవుతుందా లేదా? ఇది పుస్తకం ఉంది అనే జ్ఞానం అవుతుందా లేదా? అంటే ఎట్లా తెలుసుకున్నారు మీరు? ఇంద్రియాల చేత కదా, చక్షురాది ఇంద్రియాల చేత తెలుసుకున్నారు. ఆ తర్వాత తస్య నిమీలనాది సమయే, ఆ చక్షురాదులు కూడా నిమీలనమైపోయి, అంటే అవి కూడా లయమైపోయినాయి. ఎక్కడ? స్వప్నంలో. జాగ్రత్తలోనంటే ఈ విధంగా దినం పూట సూర్యుని ప్రకాశంలో, రాత్రిపూట చంద్ర నక్షత్రాది దీపాదుల యొక్క ప్రకాశంలో తెలుసుకుంటున్నాము. మరి ఏవి లేకుండా కానీ ఇంద్రియాల ద్వారా తెలుసుకుంటున్నాము. చిమ్మన చీకటే ఉందనుకో, అమ్మగారు కమ్మగా భోజనాలు తయారు చేసింది, సుగంధ వాసన వస్తుందా లేదా? ప్రకాశం లేదు కానీ వాసన వస్తుంది కదా, కమ్మగా ఉండదు, కమ్మటి వాసన వస్తుంది. ఓ వారే భోజనంబు ఇంతైన వంటకము కదా, వాసన వస్తుందా లేదా? చూడు, చీకటి ఉన్నా కానీ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. ఆ ఇంద్రియాలు కూడా స్వప్నంలోకి పోయినావనుకో, అప్పుడు ఈ ఇంద్రియాలు పనిచేయవు, ఈ ఇంద్రియాలు లోపమైపోయినాయి. అక్కడ కూడా కొన్ని అలౌకిక ఇంద్రియాలు ఉత్పన్నమవుతాయి. ఎక్కడ? స్వప్నంలో. ఇప్పుడు అక్కడ మనము ప్రఖర ప్రకాశంలో మిట్ట మధ్యాహ్నము మిత్రునితో మాట్లాడుతున్నాం. ఎక్కడ? స్వప్నంలో. వచ్చేవాళ్ళు పోయే వాళ్ళని కూడా చూస్తూ ఉన్నాం, రోడ్డు మీద నిలబడి మిత్రునితో మాట్లాడుతున్నాం. ఎక్కడ? స్వప్నంలో. మరి అక్కడ వచ్చేవాళ్ళు పోయే వాళ్ళని కూడా చూస్తున్నాం కళ్ళతోని. మిత్రుడు ఎదురుగా ఉన్నది కూడా కళ్ళతో చూస్తున్నాం మనం. మరి ఏ కళ్ళతో చూస్తున్నావు నువ్వు? ఈ కళ్ళతోనా, అక్కడ వేరే కళ్ళు ఉన్నాయా చెప్పు? ఈ కళ్ళతోనే చూస్తున్నావా? ఇవైతే మూసుకున్నావు కదా, నిద్రపోయినావు కదా. మరి ఏ కళ్ళు అవి? అంటే అలౌకికమైనటువంటి కళ్ళు. అక్కడ ఇంద్రియాలు అలౌకికంగానే ఉత్పన్నమవుతాయి, విషయాలు అలౌకికంగానే ఉత్పన్నమవుతాయి. అన్నీ అలౌకిక సృష్టి అది. అయితే అక్కడ కూడా మన బుద్ధి పనిచేస్తుంది. స్వప్నంలో కూడా బుద్ధి పనిచేస్తుందా లేదా? అన్నీ తెలుసుకుంటున్నాం. కాస్త గాఢ నిద్రలోకి పోయావనుకో, అప్పుడు స్వప్నం నుంచి కూడా గాఢ నిద్రలోకి పోయావు. మరి అక్కడ ఏ బాహ్య పదార్థాలు లేవు, ఇవన్నీ కనపడుతున్నాయా? ఆఖరికి మన శరీరం కూడా లేదు అక్కడ. ఏది లేదు. ఏది లేదు అనే జ్ఞానం ఉందా లేదా నీకు? ఆడ ఏమి కనిపించడం లేదు అనే జ్ఞానం ఉందా లేదా? ఉంది కాబట్టే లేచిన తర్వాత సుఖమహం అప్స్వాప్సం నకించిదహం అవేదిశం అంటాం.
లేచిన తర్వాత ఏమంటాం? నేను హాయిగా నిద్రించాను, నాకు ఏమీ తెలియకుండా పడుకున్నాను అంటాం. అంటే ఏమీ తెలియకుండా పడుకున్నానంటే ఏమీ తెలియని అవస్థను నువ్వు తెలుసుకున్నావు, తెలుసుకొనే లేచిన తర్వాత అంటున్నావు. నువ్వు అక్కడ కూడా తెలుసుకుంటున్నావు కదా. ఎక్కడంటే ఇంద్రియాల చేత తెలుసుకున్నా, సూర్య నక్షత్రాలు వీటితో తెలుసుకున్నా అని అన్నావు. కానీ అక్కడ నీకు తెలుసుకోవడానికి సాధనం ఏముంది? బుద్ధి కూడా లేదు అక్కడ, బుద్ధి కూడా లయమైపోయింది. తెలుసుకుంటున్నావు. మరి ఎవరు తెలుసుకునేది? ఇప్పుడు చెప్పాలి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. ఇది లాస్ట్. ఇది ఇప్పుడు చెప్పాలి. ఎవరు తెలుసుకునేది? లేచిన తర్వాత ఎవరు చెప్తుండ్రు? ఎవరు చెప్తుండ్రు? నాకేమి తెలియకుండా పడుకున్నాను, హాయిగా నిద్రించానని ఎవరు చెప్తుండ్రు? నేనే. మనసు కాదు, మనసు ఎప్పుడో పోయింది. మనసు లేదు, బుద్ధి లేదు అక్కడ గాఢ నిద్రలో. అది ఎప్పుడో లయమైపోయింది. నేను నేనే ఆత్మ, అది ఎవరో కాదు. ఇప్పుడు ఆ నేనుకు ఇంద్రియాలు ఉన్నాయా, శరీరం ఉన్నదా, ఏమున్నది చెప్పు అక్కడ? ఏది లేకున్నా కానీ నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావా లేదా చెప్పు. ఇప్పుడు నీకు కళ్ళు ఉన్నాయా? నీకు కళ్ళు ఉన్నాయా? లేవు. కరెక్ట్. కళ్ళు లేవు నీకు, చెవులు లేవు, కాళ్ళు లేవు, శరీరమే లేదు నీకు మొత్తమే. అనుభవం ఉందా లేదా? సుషుప్తిలో నువ్వు ఉన్నావు, నీకు అక్కడ కాళ్ళు ఉన్నాయా, ముక్కు ఉన్నాయా, శరీరం ఉన్నాయా, ఏమున్నది అక్కడ? కానీ నువ్వు ఉన్నావా లేదా? బాగా విచారం చేయండి. ఏదీ లేదు. చూసారా? అటువంటి స్వరూపం అంటే మనం ఏదైతే ఉన్నామో సాక్షి, అన్నిటినీ ప్రకాశించేది, దానికి నామరూపాలు లేవు. కేవలం జ్ఞానరూపం అంతే. సవేత్తి వేద్యం నచ తస్యాస్తి వేత్త తమాహురగ్ర్యం పురుషం మహాంతం. సరే, అపానిపాదో జవనో గ్రహీత. శ్వేతాశ్వేత ఉపనిషత్తు చెప్తుంది. దానికి చేతులు లేవు, కాళ్ళు లేవు, కానీ అన్నిటికంటే వేగంగా పరిగెత్తుతుంది. కాళ్ళు లేవు కానీ అన్నిటికంటే వేగంగా పరిగెత్తుతుంది. చేతులు లేవు కానీ సర్వమును గ్రహిస్తుంది. అపానిపాదో జవనో గ్రహీత పశ్యత్య చక్షుశృణోత్య కర్ణః సవేత్తి వేద్యం నచ తస్యాస్తి వేత్త తమాహురగ్ర్యం పురుషం మహాంతం. ఉపనిషత్తు చెప్తుంది. దానికి చేతులు, కాళ్ళు, చెవులు, కళ్ళు ఏదీ లేదు. అని కళ్ళు లేవు, అన్నిటినీ చూస్తుంది అది. ఇప్పుడు మీరు చూస్తున్నారా లేదా? చూసేది ఎవరు? మీరెవరు? ఆత్మ. ఆ ఆత్మ కళ్ళు లేవు కానీ అన్నిటిని చూస్తున్నదా లేదా? అని కనపడుతున్నాయా లేదా? వింటున్నావా లేదా? అన్ని పనులు చేస్తున్నావా లేదా? చూడు, ఇది ఆత్మ అంటే ఇట్లా ఉన్నది. కాబట్టి అన్నిటికంటే పరమయ్యి అన్నిటినీ ప్రకాశించేటువంటి ఏ చైతన్యం ఉన్నదో అదే ఆత్మ, అదే నీవు. యో బుద్ధేహే పరతస్తు సహ. ఆ బుద్ధి కంటే కూడా పరమైనటువంటిది, అతీతమైనటువంటిది. బుద్ధిని, ఇంద్రియాలను, మరి బాహ్య ఘటపటాది ప్రపంచాన్ని అన్నిటినీ తెలుసుకునేది ఏదో అది ఆత్మ, అదే పరమాత్మ, అదే నువ్వు. ఇప్పుడు అర్థమైందా లేదా? ఇప్పుడు మీరు ఎట్లా ఉన్నారు? నేను అంటున్నారు మీరు. నేనంటే ఎట్లా ఉన్నా తెలిసిందా? నాకు శరీరం లేదు, కళ్ళు లేవు, ముక్కు లేవు, కాళ్ళు లేవు, ఏది లేదు. అయినా కానీ అన్నిటినీ నేను తెలుసుకుంటున్నా. అది నేను, ఆ చైతన్యం. ఆకారం లేదు, దానికి రూపం లేదు, కానీ అన్నిటినీ తెలుసుకుంటాను. కరెంటు ఎట్లా ఉన్నది?
ఏ ఆకారంలో ఉంది? పొడుగుందా, పొట్టిగుందా, దొడ్డుగుందా, సన్నగుందా చెప్పండి. కరెంటు ఏ రంగులో ఉంది? అది ఎర్రగుందా, తెల్లగుందా, కర్రెగుందా చెప్పండి. ఉందా లేదా? కరెంటు ఉందా లేదా? ఉంది. దానికి రూపం చెప్పు. ఏ రూపంలో ఉంది? ఏ ఆకారంలో ఉంది చెప్పు. ఉందా లేదా? ఉన్నదో లేదో చూడు. మరి ఉన్నదా లేదా చూడు. తెలుస్తుంది కదా, చేయి పెడితే తెలుస్తుంది. చూడు, ఒక మామూలుగా మన మనుషులు తయారు చేసినటువంటి కరెంటుకే నామరూపాలు లేవు. మరి ఈ ఆకాశానికి నామరూపాలు లేవు. వీటన్నిటికంటే అన్నిటికీ ఆధారము అధిష్టానమైనటువంటి చైతన్యానికి నామరూపాలు ఎక్కడ ఉంటాయి చెప్పు. ఊరికే మూర్ఖులు అడుగుతారు, దేవుడు ఉన్నాడా చూపెట్టు అని అడుగుతారు. దేవుడు ఉంటే చూపెట్టు అంటారు. మనకి రూపం మీద ఎట్లా చూపెట్టాలి? చూపెట్టు అని అంటే వాడి కళ్ళతో చూడాలనుకుంటున్నాడు. వాడు చూపెట్టు అంటే దాని తాత్పర్యం ఏంది? నా కళ్ళతో చూడాలనుకో. మరి కళ్ళకు కనపడేదే కాదు అది. దానికి నామరూపాలే లేవు. ఎట్లా చూపెడతావు? రామకృష్ణ పరమహంసను వివేకానందుడు ఇట్లే అడిగిండట. అదివరకు ఎంతోమందిని అడిగాడు. అందరూ ఎట్లా చూపెట్టేదాన్ని? చూపెట్టడానికి రాదు అది. దానికి నామరూపాలు లేవు. చూపెట్టమంటాడు వీడు, ఎట్లా చూపెట్టేది అని సమాధానం ఇవ్వలేకపోయాడు. అప్పుడు రామకృష్ణ పరమహంసను ఇట్లే అడిగాను మళ్ళా, నువ్వు భగవంతుని చూసినావా? చూసినా అన్నాడు. నాకు చూపెడతావా? చూపెడతా అన్నాడు. అప్పుడు అతని మీద బుద్ధి స్థిరమైందిగా. ఇదివరకు ఎంతోమందిని అడిగాడు, కానీ ఇట్లాంటి సమాధానం ఎవరి దగ్గర రాలేదు. నువ్వు చూసినావా అంటే చూసినా అన్నాడు. నాకు చూపెడతా అన్నాడు. నువ్వు ఎట్లా చూసినావు? నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావు? నేను అట్లే చూసినా భగవంతుని అంటాడు. నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావు? నేను భగవంతుని అట్లే చూస్తున్నా అన్నాడు. అంత జల్దీ బుద్ధిలో దిగుతుందా? ఇక ఏదో ఉన్న రహస్యం ఇది అనుకున్నాడు. ఇక ఆయన పట్టుకున్నాడు గట్టిగా. అప్పుడు ఇక అధ్యయనం చేయగా తెలిసింది. ఏమని? ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు. ఇప్పుడు మనం ఎట్లా తెలుసుకున్నాం? ఇప్పుడు తెలిసిందా లేదా మనకు? తెలిసిందా లేదా? నేను ఎట్లా ఉన్నా, నేను ఎవరి తెలిసింది కదా. ఇది బాగా ముడేసుకుంటే ఇక మీరు గట్టిగా, ఇదే ఇక ఆఖరు లాస్ట్ అండ్ ఫైనల్. ఇది గట్టిగా ముడేసుకోండి. ఇక దీన్ని జారబెడవకుండ్రి. శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ప్రాణం నేను కాదు, నాకు ఇవేవీ లేవు. లేకున్నా కానీ నేను ఉన్నా. ఎట్లున్నా? నిర్గుణము, నిరాకారము, నిష్క్రియము, సర్వప్రకాశకమే ఉన్నా. అన్నిటినీ తెలుసుకుంటున్నా. అది నా స్వరూపం. అది తెలుసుకోవాలి మనం. ఇవన్నీ బాహ్యమైనటువంటి ఆర్భాటాలు. ఇవన్నీ ఎందుకు అని అంటే, దొంగ బర్రెకు మెడలో అటు ముద్దు కడతారు కదా, ఏమంటారు కదా, అది ఉరకకుండా పరిగెత్తకుండా కడతారు కదా మెడలో. ఊదుకొయ్య ఏదో అంటారు కదా. అట్లా ఇవన్నీ జపం చెయ్యి, తపం చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, అది అన్నీ ఇదే ముద్దు కట్టినట్టు మనకు. అంతే. అంటే ఇక ఎక్కువగా బాహ్య విషయాల లోపల ప్రవృత్తి కాకుండా ఈ జపం చేయి, తపం చేయి అని చెప్తారు. అంతేగాని అసలైన విషయం ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే మన జన్మధన్యం అవుతుంది. కాబట్టి ఇది మహత్తరమైన శ్లోకాలు. ఇవి చాలా అద్భుతమైన శ్లోకాలు. మొత్తం ఈ అధ్యాయం లోపలనే ఒక హృదయం లాంటివి అన్నట్టు ఈ శ్లోకాలు.
ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్థభ్యాత్మానమాత్మన అన్నాడు. హే మహాబాహో, ఓ అర్జున, ఏవం ఇట్లు, ఈ ప్రకారంగా, ఏవం అంటే ఈ ప్రకారంగా, బుద్ధేహే అంటే బుద్ధి కంటే కూడా, పరం అంటే శ్రేష్టమైన దానినిగా, బుద్ధ్వా అంటే తెలుసుకొని, ఆత్మన అంటే తన చేత, ఆత్మానం అంటే ఆత్మన అనేది సంస్కృతాన్ని అనుసరించి తృతీయ విభక్తి. ఆత్మన అనేది తృతీయ విభక్తి, ఆత్మచేత. ఆత్మానం అది ద్వితీయ విభక్తి, ఆత్మను. ఆత్మచేత ఆత్మను తెలుసుకో అంటాడు. ఆత్మచేత ఆత్మను తెలుసుకునేది ఏమన్నా అంటే ఇక్కడ ఒక ఆత్మశబ్దం చేత బుద్ధి, అంతఃకరణం, మరొక ఆత్మ మన స్వరూపం. అయితే మన అంతఃకరణం చేత, మన బుద్ధి చేత ఆత్మను ఈ విధంగా తెలుసుకో అంటే ఈ బుద్ధి కంటే పరమైనది, శ్రేష్టమైనది అని తెలుసుకో. ఈ విధంగా సంస్థభ్య అంటే నిశ్చలంగా, సుస్థిరంగా నడుచుకొని, దురాసదం అంటే జయింప ప్రయాసమైనటువంటిది, కామరూపం కామరూపమైనది అయినటువంటి శత్రువు ఎవరు? మన కామం కదా. దాన్ని జహి అంటే జయించు అంటారు. ఈ విధంగా మన స్వరూపాన్ని తెలుసుకొని మన ఇంద్రియాలను అన్నిటిని కూడా నిగ్రహించి, అసలు వాస్తవంగా ఇక్కడ నిగ్రహించడం అని అంటే దీనికి అసలైన అర్థం ఏంటనంటే, మనసును నిగ్రహించడానికి వస్తుందా చెప్పు? మనసును నిగ్రహించడానికి ఎవని తరం కాదు. ఎందుకంటే దాని స్వభావమే చంచలము. ఇంద్రియాల బహిర్ముఖమే అవి పరుగులు తీస్తూనే ఉంటాయి. వీటిని నిగ్రహించడం అంటే ఏమిటి అని అంటే అసలైన అర్థం ఏమిటంటే ఇవి మిథ్యా అని నిశ్చయం చేసుకో, ఇవి సత్యములు కావు అని నిశ్చయం చేసుకో. అప్పుడు వాటితో మనకేం ప్రమాదం ఉండదు. ఏ విధంగా అంటే మసక చీకట్లో తాడుపడి ఉండగా దాని యందు పాము అని భ్రాంతి అయింది. ఇది పాము అని భ్రాంతి అయింది, భయమైంది, పరుగులు తీసినాము. ఆ రౌతు తాకి పడ్డం కూడా ఏమంటారు, మూతి పనులు ఇరిగినాయి అంటారు కదా కదా, దెబ్బలు తాకినాయి, ఇంత పజితి అయింది. అయిన తర్వాత ఒక పురుషుడు కొంచెం ధైర్యవంతుడు, ఏమరా భయపడుతున్నావు, గట్టెట్లా పడ్డవరా, దెబ్బలెట్లా తాకినారా అంటే పాము 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 అంటుంది. ఎక్కడ ఓ అక్కడ పాము. అప్పుడు ఆ ధైర్యవంతుడు నెమ్మదిగా ఒక టార్చ్ లైటో ఏదో ఒక దీపమో తీసుకెళ్ళి అడిగి పోతే ఏమున్నది, తాడు ఉన్నది కదా. చూసినావా? మరి ఇప్పుడు ఇంత దగ్గర కనిపించినటువంటి పాము ఏమా, అది ఏంటిది అంటే మిథ్యా, సత్యం కాదు, పుట్టిది ఆభాస మాత్రం, కనపడే పూర్తిగా ఉంది కానీ సత్యం కాదు. అట్లా కనుక నువ్వు ఈ ఇంద్రియాలను, మనస్సును, బుద్ధిని ఇవన్నిటిని కూడా నువ్వు మిథ్యాత్వ నిశ్చయం చేసుకున్నావు అనుకో, అప్పుడు దాంతోనే ప్రమాదం లేదు మనకు. పాము మిథ్య అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు దాంతో మనకేమైనా ప్రమాదం ఉంటుందా? ఏముండదు. ఎందుకంటే అది లేనే లేదు, పూర్తిగా ప్రతీతి మాత్రం ఉన్నది అంతే. దాంతోనేం ప్రయోజనం లేదు, ప్రమాదం లేదు, దుఃఖం లేదు. అదేవిధంగా ఈ జగత్తుతో సహితంగా, అజ్ఞాన సహితంగా దేహాదిక ప్రపంచం అంతా కూడా మిథ్య అని తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమీ హాని లేదు. ఇదే మిథ్యత్వ నిశ్చయం. అది కావాలి మనకు. నిగ్రహించాలంటే దాన్ని ఎంత పట్టుకొచ్చినా అది ఆగదు, అది స్థిరపడదు. ఎప్పుడైతే నీకు మిథ్యత్వ నిశ్చయం అవుతుందో అప్పుడు స్థిరపడుతుంది. అందుకే కదా జ్ఞానులు సమాధిలో గంటలు గంటలు కూర్చోగలుగుతారు. ఎట్లా కూర్చోగలుగుతున్నారు వాళ్ళు అంటే
జగత్తే మిథ్య, ఇంద్రియాలు మిథ్య, మనస్సు మిథ్య అయిన తర్వాత మిథ్య అయినటువంటి వాటితోనే నాకేం ప్రయోజనం? మిథ్య అయిన సర్పంతో ఏమైనా సుఖము దుఃఖము కలుగుతుందా? మిథ్యా నిశ్చయం చేసుకున్నాక, నిశ్చయం చేయనంత వరకు దుఃఖం కలిగింది. కానీ నిశ్చయం చేసుకున్న తర్వాత ఇంకా సుఖము దుఃఖం ఉంటుందా? దాంతో ఏది ఉండదు. అట్లా నిశ్చయం చేసుకున్నారు కాబట్టి మహాత్ములు హాయిగా గంటలు గంటలు మంచిగా అంతర్ముఖంగా ఉంటారు. అది కావాలి మనకు. ఇది నిశ్చయం చేసుకోరు మొదలు. ఏది సత్యం కాదు, ప్రపంచమే మిథ్య అని ఎప్పుడైతే ప్రపంచం పట్ల పూర్తి వైరాగ్యం కలిగి మిథ్యత్వం నిశ్చయం అవుతుందో ఇక నీకు ఏది కూడా ప్రతిబంధకం లేదు. ఇక ఎందుకంటే మనకు ప్రతిబంధకం చేయడానికి ఒక వస్తువు అంటూ ఉంటే కదా సత్యంగా ఏదైనా ఉన్నదా? ఏది లేదు, అంతా మిథ్య. కళలోని పదార్థాల చేత నీకు ఏమైనా హాని లాభం ఉందా? కళలోని పదార్థాల చేత అక్కడ 1,00,000 రూపాయలు లాటరీ అంటింది. అక్కడ కళలో లేచిన తర్వాత మన దగ్గర పోయి నా 1,00,000 రూపాయలు ఇవి అని అడుగుతావా? అడుగుతావా? ఎందుకు? కళ, అది స్వప్నము. అక్కడ ఒక పులి వెంబడి పడింది అనుకో, ఒక అరణ్యంలో పోయిన ఒక కళ లోపల పోయేసరికి ఎక్కడి నుంచో ఒక పులి వచ్చింది, నిన్ను వెంటాడుతుంది. అమ్మో 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 అని నువ్వు పరుగులు తీస్తుంటే కళ లోపల ఎట్లా కనపడుతుంది అంటే ఒక్కోసారి మనం ఉరికినట్టే అనిపిస్తుంది, ఆడనే ఉంటాం. మళ్ళా పరిగెత్తినట్టే అనిపిస్తుంది, ఆడనే ఉంటాం. అది వచ్చి గబాలన మీద పడింది, అమ్మో అని ఒకటేసారి లేచిపోకున్నాం. ఇప్పుడు ఏమైనా హాని ఉందా ఆ పులితోని? నీకు ఏమీ లేదు. ఎప్పుడైతే లేచిన తర్వాత కళ మిథ్యా, అది ఒట్టిదే అని నీకు ఎట్లా నిశ్చయం అవుతుందో ఈ జగత్తు కూడా కళయే. ఇది కూడా కళనే ఉన్నది. కళ లోపలనే సత్సంగం చేస్తున్నాం ఇప్పుడు మనం. మీరేమో అనుకోకూర్రి, ఏమో చెప్తున్నాం అనుకోకూర్రి. కళ లోపలనే సత్సంగం చేస్తున్నాం మనం. ఇవాళది రేపు జ్ఞాపకం చేసుకోండి, కళలాగానే కనపడుతుంది. మళ్ళీ కనపడుతుందా? ఇదే పొజిషన్ అంతా ఇట్లనే. నువ్వు ఎన్నే కూకున్నట్టు, ఆమె అన్నే కూకున్నట్టు రేపు ఇట్లనే ఉంటారా? ఇప్పుడు ఈ పొజిషన్ ఉంటుందా? ఉండదు. ఈ వాతావరణం ఉంటుందా? పోనీ ఇవాళ ఏం వారం? శనివారం. రేపు శనివారం ఉంటుందా? ఉండదు కదా. పోయింది, గతం గత స్వప్నమే ఇది కూడా. అందుకే తైత్తరీయ ఉపనిషత్తు చెప్పింది, త్రయః స్వప్నాః త్రయః అవసతాః అన్నది. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఇవన్నీ కూడా స్వప్నమే, అన్ని స్వప్నాలే. ఇట్లా నిశ్చయం చేసుకోరు గట్టిగా. ఈ మిథ్యత్వ నిశ్చయం కానంత వరకు, జగత్తు పట్ల సత్యత్వ బుద్ధి ఉన్నంత వరకు మీకు దుఃఖాలు తప్పవు. మిథ్యత్వ నిశ్చయం చేసుకోరు. అంతా ఇప్పుడు రజ్జు మీద, తాడు మీద పాము ఎట్లా మిథ్యనో ఇది కూడా అంతే అని తెలుసుకోవాలి మంచిగా. ధ్యాన కాలంలో దేహమును, కర్మేంద్రియములను, జ్ఞానేంద్రియములను, మనస్సును, బుద్ధిని ఇది కాదు అని వదిలించుచు బుద్ధికి సాక్షి అయి స్వప్రకాశమై ఉండు ఆత్మయే తానని దృఢ నిశ్చయమును చేసుకొనవలెను. ఇక్కడ మలయాళ స్వామి చెప్తున్నాడు. మలయాళ స్వామి ధ్యానం చేస్తూ మీరు బాగా విచారం చేయండి. ఈ బుద్ధి నేను కాదు, నాది కాదు. బుద్ధి ఎవరిది? నీదా? బుద్ధి నీదైతే మరి మనం ఎక్కడెక్కడ ఉంటామో అక్కడెక్కడ బుద్ధి ఉండాలి, ఇంద్రియాలు ఉండాలి, మనస్సు ఉండాలి, శరీరం ఉండాలి, అన్నీ ఉండాలి. మనం ఉన్న చోట అన్నీ మనయే అవుతాయి. ఉంటాయా? ఇప్పుడు చెప్పాను కదా, సుషుప్తి లోపల ఏముంది? ఏదీ లేదు. మరి నీదే అయితే నీ వెంట ఉండాలి కదా. ఉంటుందా? ఉండలేదు. కానీ అది లేకుండా నువ్వు ఉంటున్నావా లేదా? బుద్ధి సుషుప్తిలో లేదు, నువ్వు ఉన్నవా లేదా?
గాఢ నిద్రలో నువ్వు ఉన్నావా లేదా? లేవా? ఉన్నవా లేదా? ఉన్నవన్నీ లేచి నువ్వు, లేకపోతే కదా. నువ్వు గాఢ నిద్రలో నువ్వు లేకపోతే ఎట్లా లేస్తావు చెప్పు? ఉన్నవనే లేచినావు. మరి సుషుప్తుల్లో ఉన్నావు కానీ బుద్ధి ఉందా? బుద్ధి లేకున్నా నువ్వు ఉన్నావు అంటే బుద్ధి నీ స్వరూపమా? అది నీదా? కాదు. ఇంద్రియాలు ఉన్నాయా? లేవు. అక్కడ ఏది లేదు. మరి నీ ఎట్లయితే? ఈ శరీరం ఉన్నదా? ఇది బెడ్ మీద పడుకొని ఉన్నది కానీ అక్కడ సుషుప్తిలో ఇది కూడా లేదు. ఇది ఉన్నదంటే మరి దీని ప్రతీతి కావాలి. సుషుప్తిలో కూడా నేను బెడ్ మీద పడుకున్నా, నాకు శరీరం ఉంది అనే స్ఫురణ ఉండాలి. అక్కడ గాఢ నిద్రలో ఉంటుందా? నాకేమీ తెలియదని అంటున్నావే లేచిన తర్వాత అంటే అక్కడ ఏమీ ప్రతీతి లేదు, ఇది కూడా లేదు అన్నప్పుడు ఈ శరీరం ఒకవేళ నీవే అయితే, నీదే అయితే నీతో పాటు అది ఉండాలి. అక్కడ ఉందా? లేదు. కానీ అది లేకున్నా కానీ నువ్వు ఉంటున్నావా లేదా? మరి నువ్వు దానికంటే వేరే ఉన్నావా లేదా? మరి అది సత్యమా, ఇది సత్యమా? ఇది ఒక పరి కనపడుతుంది, ఒక పరి కనపడతలేదు. కానీ నువ్వు జాగ్రత్తలో ఉన్నావు, స్వప్నంలో ఉన్నావు, సుషుప్తిలో ఉన్నావు, సమాధిలో ఉన్నావు, ప్రళయంలో ఉన్నావు, ఎప్పుడూ ఉన్నావు నువ్వు. మరి ఎప్పుడూ ఉండేది సత్యమా? ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా పోయేది సత్యమా? చెప్పండి. ఎప్పుడు ఉండేది ఎవరు? నువ్వు. మరి నువ్వు సత్యమా? ఈ దేహాదులు సత్యమా? ఏది సత్యం? బాగా విచారం చేయండి. ఇది ఆత్మజ్ఞానం, ఆత్మబోధ. ఇది ఎవరితో కథ కాదు, మన కథ. నిన్న మన కథలు చెప్పి ఏదో నవ్విపించిన, కానీ ఇలా కథలు లేవు, ఏం లేవు, మన కథే నడుస్తుంది కదా. అద్భుతమైన శ్లోకం ఇది. విచారం చేయండి. ఏది సత్యం చెప్పు, మీరే చెప్పాలి. ఇట్లా కనపడి అట్లా మాయమైపోయేది సత్యం అంటావా? ఎల్లప్పుడూ ఉండేది సత్యం అంటావా? ఇప్పుడు స్వప్నం కనపడుతుంది మీకు, అది ఇట్లా కనపడి లేచిన తర్వాత మాయమైపోతుంది. ఈ శరీరము ఇట్లా కనపడి అట్లా మాయమైపోతుంది. పోతుందా లేదా? పోతుందా లేదా? పోతుంది కదా. మరి ఇట్లా కనపడి అట్లా మాయమైపోయేది సత్యం ఎట్లయితే చెప్పు. కానీ ఈ శరీరాదులు ఉన్నా లేకున్నా నేను ఉంటున్నాను కదా, అన్నిటినీ ప్రకాశిస్తున్నాను, అన్నిటినీ తెలుసుకుంటున్నాను. మళ్ళీ వాటితో నాకేం సంబంధం లేదు. జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్ బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. జాగ్రత్తను తెలుసుకుంటున్నా. ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నామా, నిద్రలో ఉన్నామా? జాగ్రత్తలో ఉన్నామా లేదా? నిద్రపోయేటోళ్ళు కూడా ఉన్నారనుకో, ఎవరు లేరు, అంత జాగ్రత్తలోనే ఉన్నారు కదా. కాస్త మనం రాత్రికి పడుకుంటాము, స్వప్నం చూస్తాము. స్వప్నంలో మనం ఉన్నామా లేదా? ఉన్నాం. గాఢ నిద్రలోకి పోయినాక స్వప్నం లేదు, జాగ్రత్త లేదు, రెండూ లేవు, ఏది కనపడతలేదు. గాఢ నిద్రలో ఉన్నాం. అప్పుడు నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. మరి అన్నిటినీ తెలుసుకుంటున్నావా లేదా? తెలుసుకుంటున్నావు కదా. మరి వీటితో నీకేమైనా సంబంధం ఉందా? ఎందుకు లేదు? వాటితో నీకు సంబంధం ఉంటే నువ్వు ఎక్కడెక్కడ ఉంటే అవి ఎక్కడెక్కడ ఉండాలి. కానీ సుషుప్తిలో పోతే ఏది లేదు. మరి దాంతో నీకేం సంబంధం? బాగా విచారం చేయండి. ఇప్పుడు తెలుస్తుంది ఎవరు నేను అనేది. జాగ్రత్తను తెలుసుకుంటున్నాం, స్వప్నాన్ని తెలుసుకుంటున్నాం, సుషుప్తిని తెలుసుకుంటున్నాం, అన్నీ తెలుసుకుంటున్నాం. తెలుసుకునే మనం వీటన్నిటికంటే విలక్షణమే ఉన్నాం. తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివ. వీటన్నిటికంటే విలక్షణంగా వీటన్నిటికీ సాక్షి అయ్యి చిద్రూపం అయ్యి ఏదైతే ఉందో అది నేను. తద్ బ్రహ్మాహం అద్వయం అస్మ్యహం. అదే బ్రహ్మ, అదే ఆత్మ, అదే నేను. కైవల్యోపనిషత్తు చెప్తుంది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి స్వరూపం మనది, ఆశ్చర్యకరమైనటువంటి స్వరూపం మనది.
మీరు కళ్ళు లేవు, ముక్కు లేవు, అన్నీ చేస్తుంది, అన్నీ చూస్తుంది అంటే ఆశ్చర్యం కాదు కదా. కళ్ళు లేవు, చూస్తుంది, ఆశ్చర్యం అనిపించేది. మన స్వరూపం ఇటువంటి అద్భుతమైన స్వరూపం, ఆశ్చర్యకరమైన స్వరూపం. అది మన వాస్తవ స్వరూపం. ఇదేమి శరీరము, దీన్ని పట్టుకొని ఏడుస్తాను, ఇదే మనది కాదంటే ఇంకా దీనికంటే బయట ఉన్న పిల్లలు నా వాళ్ళు అని చస్తాను. వాడెవడు, నువ్వెవడు, వాని యాళ్ళు వస్తే వాడు పోతాడు, నీ యాళ్ళు వస్తే నువ్వు పోతావు, వాడు అటు నువ్వు ఇటు. ఎవరికి ఎవడు చెప్పు, ఎవరికి వారే యమునా తీరే. అంతే. నా కొడుకో అని ముద్దు పెట్టుకుంటావు, గారాబం చేస్తావు. నువ్వు పోయినాడు, వాడు వస్తాడు నీ అమ్మడి రాడు కదా. మరి వాడేవాడు, నువ్వేవాడు. ఎందుకు అంటాను నేను. ఉన్నప్పుడే భ్రమ అని అంటాను. ఆ భ్రమ ఎందుకు పెట్టుకుంటాను అంటున్నా. వానికి వాడే, నువ్వే. వాడు నువ్వు కాదు, నువ్వు వాడు కాదు. వానితో నీకేం సంబంధం లేదు. మరి వాని మీద ఎందుకు మోహం పెట్టుకుంటున్నావు? వదిలిపెట్టు, వచ్చి ఆశ్రమంలో ఉండు, సేవ చేసుకుంటా కదా. అంత ధైర్యం ఎవరికి లేదులే. ఇంతనని తెలుసుకోండి కదా. ఈ శరీరాదులు నేను కాదు, భార్యాపుత్రాదులు నేను కాదు, ఇల్లు వాకిలి ఆస్తి పాస్తులు నేను కాదు, నావి కాదు. ఇవన్నీ ప్రకృతి యొక్క ఆస్తి, అజ్ఞానం యొక్క కార్యం. ఇదంతా నాకు వీటితో ఏం సంబంధం లేదు అని బాగా నిశ్చయం చేసుకోండి. ఇది అసలైన స్వరూపం మనది. చూడు, మహాత్ములు ధ్యానంలో ఉండి ఇది నేను కాదు, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని వాళ్ళు నిశ్చయం చేసుకొని వాళ్ళ స్వరూప స్థితిలో వాళ్ళు ఉంటారు. చూసారా? అదే మన వాస్తవ స్వరూపం. అది తెలుసుకోవాలి. ఉట్టిగా మమకారం మోహం పెట్టుకుంటే ఏం ఉపయోగం ఉండదు, ఏం ఉపయోగం లేదు. అట్టి తురి ఆత్మయందు నిలకడగలిగిన మాత్రమే ఇంద్రియ నిగ్రహం కలుగును. చూడు, చెప్పిండా లేదా మలయాళ స్వామి? ఇంద్రియ నిగ్రహం చేసుకో, మనో నిగ్రహం చేసుకో అంటే అది అయ్యేది కానే కాదు ఆ పని. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మిథ్య అని తెలుసుకొని మిథ్యత్వ నిశ్చయం చేత నువ్వు అంతర్ముఖమై ఇది నేను కాదు, ఇది నేను కాదు, నా ఇతి అని ఎప్పుడైతే నిశ్చయం చేసుకొని అంతర్ముఖమైతో అప్పుడే నీ మనసు స్థిరపడుతుంది. అంతవరకు స్థిరపడదు. అట్లు కానిచో ఒకవేళ మిథ్యత్వ నిశ్చయం అయితలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? ఆసనములచే దేహమును, ముద్రలచే ఇంద్రియములను, ప్రాణాయామంచే మనస్సును, ధ్యానంచే బుద్ధిని స్వాధీనపరచపోవాలి. ఇది రెండో ఉపాయం. యోగ మార్గం ఇది జ్ఞాన మార్గం. మొదలు మనం చింతన చేసాం, మిథ్యత్వ నిశ్చయం చేసి అంతర్ముఖం చేసుకోవడం, ఇది జ్ఞాన మార్గం. ఒకవేళ అట్లా సాధ్యం కాకపోతే ఇక యమ నియమ ఆసన ధారణ ధ్యాన మొదలైనటువంటి సాధనను అవలంబించి, యోగ మార్గాన్ని అవలంబించి మనసును హఠము చేత నిగ్రహం చేసుకోవాలి. అట్లా చేస్తే కూడా చివరికి జ్ఞానం లేకుండా మాత్రం మోక్షం లేదు. యోగ మార్గం నుంచి వచ్చినా కానీ చివరికి జ్ఞానమే కావాలి. ఒక రైలు ఇంజన్ను వెళ్ళున్నప్పుడు పెట్టెలను చక్రములను పట్టి నిర్భజూచినా ఎట్లు సాధ్యం కాదో. రైలు పోతూ ఉంది పట్టాల మీద, వెనుక పోయి డబ్బా పట్టుకొని ఆగుతుందా? రైలుని ఆపాలంటే ఆ వెనుక డబ్బా పట్టుకొని ముంచితే ఆగుతుందా? అది ఇవ్వంతరం కాదు. కానీ నువ్వే ముందు కురికి ఇంజన్ దగ్గరికి పోయి అక్కడ బటన్ ఆఫ్ చేస్తే అయిపోతుంది. అవుతుందా లేదా? అవుతుంది. అట్లా అది క్లూ పాయింట్ అన్నమాట. అట్లా ఇప్పుడు ఈ డబ్బా ఉంది కదా, రైలు డబ్బా, ఇది ఉరుకుతుంది కదా, మనసు ఇంద్రియాలతో కలిసి ఇది ఉరుకుతూ ఉంది. మరి దీన్ని పట్టి లాగి ఆపాలనంటే ఇంద్రియాలని డబ్బాలను బట్టి లాగితే ఆగది కదా, మనసు అనే డబ్బాను బట్టి లాగితే ఆగది. నిత్యత్వ నిశ్చయం. దీనికి ఇంజన్ ఎవరు?
ఇంజన్ ఎవరు? చైతన్యం, ఆత్మ. దాన్ని పట్టుకొని అక్కడ స్థిరమైనవనుకో ఎక్కడెక్కడ ఆగిపోతాయి. బస్ మన బుద్ధి అక్కడ స్థిరమైందనుకో బస్ మొత్తం ప్రపంచాన్ని విచారం చేయదు, ప్రపంచాన్ని మర్చిపోతుంది. గాఢ సుషుప్తి లోపల నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతున్నావా లేదా? గాఢ నిద్రలో ప్రపంచాన్ని మర్చిపోతున్నావా లేదా? మర్చిపోతున్నావనే నువ్వు లేచిన తర్వాత అది ఛార్జింగ్ అవుతుంది కదా. నువ్వు నిద్రపోకపోతే, గాఢ నిద్రలోకి పోకపోతే, ఛార్జింగ్ కాకపోతే అప్పుడు చూడు ఎట్లుంటుంది మన పరిస్థితి. మొన్ననే 4 దినాలు నాకు నిద్ర లేకపోతే ఎట్లయిపోయింది నా పని కదా. ఇక శరీరం పనికి రాకుండా అయిపోతుంది కదా. అదే నిద్ర సరిగా అయిందనుకో అప్పుడు సుఖం, శాంతి. అలా గాఢ నిద్రలో నువ్వు ఒకడవే ఉన్నావు, నువ్వు తప్ప రెండో వస్తువు లేదు అక్కడ. అంటే నీ స్వరూప సుఖాన్నే నువ్వు ఆనందాన్ని అనుభవిస్తున్నావు అక్కడ సుఖం ఏదైతే హాయిగా నిద్రపోయినా అంటావు కదా. లేచిన తర్వాత ఆ హాయి, ఆ సుఖం ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? బయట నుంచి తీసుకొని పోయినావు లోనికి. బాహ్య విషయ సుఖాలు ఉన్నాయి అక్కడ, ఏవి లేవే. కానీ పైసలు పెట్టి కొనుక్కొచ్చుకున్నావా? లేదే. మరి ఎవరి సుఖం అది? మన సుఖమే, మన స్వరూప సుఖమే. మనం సుఖరూపంలో ఉన్నాము, ఆనంద రూపంలో ఉన్నాము. మనమే పరమానంద రూపంలో ఉండంగా బాహ్యమైనటువంటి క్షుద్ర సుఖాలకు ఎందుకు పోవాలి? రాజియాచి కాంత కాయ బీకు మాంగే అని మరాఠీ లోపల ఎవరు జ్ఞానేశ్వరి మహారాజ్ అంటాడు. ఒక రాజు భార్య పక్కింటోళ్ళ దగ్గరికి పోయి ఒక సోలెడు బియ్యం ఇయ్యవా, 1 కిలో బియ్యం ఇయ్యవా అని అడుగుతుందా? ఎందుకు అడగాలి? ఎందుకు అడగాలి? రాజు భార్య ఉన్నది, ఆమెకేం తక్కువ ఉన్నది? ఆమె పోయి పక్కింటి వాళ్ళకి అడుగుతుంది, ఏమి బదులు అడుగుతుందా? అడగది కదా. అమృతం దాగినోడు గంజికి ఏడుస్తాడు ఎవడన్నా? అమృతం దాగినోడు అమ్మ కొద్దిగా గంజి పోయావా అని అడుగుతాడా? గంజి అంటే ఎరికేనా మీకు? బియ్యం ఉడకబెట్టిన తర్వాత వస్తుంది కదా, అలా నుంచి వార్చారు కదా, ఆడుంది. అమృతమే తాగిండు ఒకడు, అమృతం తాగితే వాడు అమరుడే అయిపోతాడు. మళ్ళీ గంజి కావాలని ఎందుకు ఏడుస్తాడు వాడు? అట్లా బ్రహ్మానందాన్ని అనుభవించినటువంటి మనకు ఈ క్షుద్రమైనటువంటి, ఈ నీచమైనటువంటి విషయ సుఖాలు కావాలన్నా మనకు? ఏమవసరం? అవసరం లే. మన సుఖమే స్వరూప సుఖం, బ్రహ్మానందం, అది మన స్వరూపం ఉన్నది. అటువంటి ఆనందాన్ని మనం అనుభవించాలి. కానీ ఈ క్షుద్రమైన ఈ ప్రపంచ సుఖాలు మనకెందుకు? కాబట్టి మనము రైలు డబ్బాలను బట్టి లాగితే రైలు ఆగది. ఇంజన్ను పట్టుకొని బటన్ నొక్కితే అయిపోయి అది ఆగుతుంది. అట్లా మనము వీటన్నిటికీ ఇంజన్ ఎవరు? చైతన్యం. ఆ చైతన్యం లోపల మనం నిలకడగలిగి ఉన్నట్లయితే డబ్బాలు ఎక్కడెక్కడ అయిపోతుంది, బంద్ అవుతుంది. ఏవి? ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు, ఈ శరీరం అన్నీ అయిపోతాయి. ఎక్కడెక్కడ అయిపోతాయి అంటే చచ్చిపోతారా స్వామీజీ అని భయం అవుతుందేమో మీకు కదా. అంటే వాటి ప్రవృత్తి ఆగిపోతుంది. ఆగిపోతాయి అంటే ఏమి? చచ్చిపోతారని తాత్పర్యం కాదు. వాటి ప్రవృత్తి, వాటి వేగము ఉడికిపోతుంది. ఎక్కడెక్కడ ఉడికిపోతుంది. ఇంజన్ యొక్క మరణ తిప్పిన తత్క్షణమే రైలు ఎట్లాగిపోనో అలాగులనే ఆత్మ చైతన్యము మూలా విద్యతో సంబంధపడినందువలన బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, దేహము ప్రవర్తించుతున్నది. అట్టి మూలా విద్యను విడిచిన మాత్రమే ఆత్మయందు నిలకడ కలుగును. చూసారా, మనకు అన్నిటికీ మూల కారణం ఎవరు? అజ్ఞానం, మూలా విద్య. ఆ అవిద్య చేతనే ఇవన్నీ రైలు డబ్బాలు ఒకటి తర్వాత ఒకటి వచ్చినాయి. ఇవన్నీ ఆ అవిద్యను స్విచ్ ఆఫ్ చేసినాం అనుకో, బస్ ఇక మిగిలేది ఆత్మ. ఇట్లుగాక తపస్సు చే శరీరం శుష్కింపజేసినను. చూడు, ఇది మూల క్లూ పాయింట్. మన స్వరూపాన్ని తెలుసుకొని అజ్ఞానాన్ని నాశనం చేయడం తప్ప ఇంకా నువ్వు శరీరాన్ని శుష్కింపజేసి తపస్సు చేసిన, ఇంద్రియాలను చెల్లింపక నిలిపినను, మనస్సు చే దేనిని చింతపక ఉండినను,
బుద్ధితో ధ్యానించుచుండినను ఇంద్రియ నిగ్రహం కలుగదు. ఏ ఉపాయం చేత ఇంద్రియ నిగ్రహం కలగదు, కేవలం ఆత్మజ్ఞానం చేతనే. ఆత్మజ్ఞానం కలిగిందంటే అజ్ఞానం నష్టమైపోతే ఎక్కడెక్కడ ఆగిపోతాయి, ఇంద్రియాలు ఆగిపోతాయి, మనస్సు ఆగిపోతాయి, అన్నీ ఆగిపోతాయి. అందుకే ఇది చాలా ముఖ్యమైనటువంటి కీలక ఘట్టం ఈ అధ్యాయంలో. బాగా విచారం చేయండి. పెద్ద యంత్రంలో మూల చక్రమునకు తగిలించేయుండు పట్ట తిరుగున్నప్పుడు ఉపచక్రాలన్నీ కూడా తిరుగుతాయి. ఒక పెద్ద ఇంజన్, పెద్ద మషిన్ ఉన్నదనుకో, మూల ఇంజన్, పెద్ద ఇంజన్, దానికి పెద్ద పట్ట ఒకటి ఉంటుంది. ఆ పట్ట తిరిగితే ఇంక దానికి చిన్న చిన్న పట్టాలు అదొకటి అన్నీ తిరుగుతూ ఉంటాయి కదా. ఈ మూల ఇంజన్ ఆపినాం అనుకో అన్నీ అయిపోతాయి. మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఆపేది అవసరం ఉండదు. ఈ విధంగా ప్రధాన చక్రంతో సంబంధపడినటువంటి పట్టాలను తొలగించినట్లయితే ఆ క్షణంలో యంత్రమంతయు స్తంభించిపోతుంది. అట్లా బుద్ధికి పరమకు ఆత్మ తానని నిశ్చయించి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇంద్రియాన్ని పరాన్యాహు ఇంద్రియభ్య పరం మనః మనసస్తు పరబుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహ. ఆ బుద్ధి కంటే పరమైనటువంటిది ఏదైతే ఉందో ఆ బుద్ధికి పరమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది నేను అని నిశ్చయించుకొని అనాత్మ రూపాలైనటువంటి బుద్ధ్యాదులను అన్నిటిని కూడా మిథ్యత్వ నిశ్చయం చేసినట్లయితే మొత్తం యంత్రం అంతా బంద్ పడిపోతుంది, ఇంక ఏ వ్యవహారం జరగదు. అప్పుడు పరమశాంతే శాంతి, ఇంకా అంతకంటే ఇంకా వేరే శాంతి లేదు. అందరికీ శాంతి కావాలి కదా. శాంతి అంటేనే మోక్షం అంటేనే ఒకటే, శాంతి అన్నా మోక్షం అన్నా ఒకటే. మరి అందరికీ పరమశాంతి కావాలి. ఎట్లయితుంది అంటే ఇట్లయితుంది, ఈ ప్రకారంగా చేస్తే అవుతుంది. అట్టి ఆత్మబోధ గలవాడు ఇంద్రియ సౌష్ఠవము కలిగి యవ్వన అవస్థలో ఉండి కూడా అతని ఇంద్రియాలన్నీ కూడా స్తంభించిపోతాయి. వాడు ఎంత యువకుడైనా ఉండని ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని పొంది అజ్ఞానాన్ని తొలగించుకున్నట్లయితే ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడ స్తంభించిపోతాయి. వాడు ఎంత యువకుడైనా ఉండని ఇంద్రియాల ద్వారా విషయాలను అనుభవించేటువంటి సమర్థుడు ఉన్నాడు. కానీ ఈ జ్ఞానం కలిగిన తర్వాత ఇంద్రియాలన్నీ నిర్వీర్యమైపోతాయి, ఇంకా విషయాలను అనుభవించడానికి అవి వెళ్ళవు. ఇంతవరకు కర్మయోగము ఉపదేశించి ఇక కట్టకడకు జ్ఞేయమగు బ్రహ్మములో చేరుటకు లేక తాదాత్మ్యం నందుటకు తగిన పరమార్థమంతయు ఈ 2 శ్లోకములలో భగవానుచే ఉపదేశించబడమైంది. ఈ వేదాంతం యొక్క పరమసారం ఇది. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా సకల వేదాంతాల యొక్క పరమసారం. కేవలం భగవద్గీత ఈ 3వ అధ్యాయం యొక్క సారమే కాదు, మొత్తం భగవద్గీత యొక్క సారం ఇదే. అన్ని ఉపనిషత్తుల యొక్క శాస్త్రాల యొక్క సారం అంతా ఇంతే. మన లోపల మనం ఉండడము అంతే. దానికోసమే ఇవన్నీ శాస్త్రాలు, ఇవన్నీ సాధనాలు. చూసారా, ఇదే విషయాన్ని కఠోపనిషత్తు చెప్పింది అని అంటూ ఆ శ్లోకాన్ని కూడా మలయాళ స్వాముల వారు ఇక్కడ ఇచ్చారు. ఈ ప్రకారంగా ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ 3వ అధ్యాయ. ఈ ప్రకారంగా సకల ఉపనిషత్తుల యొక్క సారభూతమైనటువంటి భగవద్గీతల యందు ఈ కర్మయోగం అనేటువంటి 3వ అధ్యాయము ఇక్కడికి ఉపసంహరింపబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు తెలుసుకున్నారు కదా, నేను ఎవరిని, నేను ఎట్లా ఉంటా, అది అక్కడ దిక్కు మన యొక్క దృష్టి ఉండాలి, మన లక్ష్యం అది. ఇదంతా ఒకటి అంగడి, ఇదంతా జాతర, దీని దిక్కు మనం లక్ష్యం ఇచ్చేది లేదు. ఈ దేహాది అనాత్మ పదార్థాల యందు అహంకార మమకారాలు వదిలిపెట్టండి. మరి ఈ శరీరానికి సంబంధించినటువంటి పుత్రమిత్ర కలత్రాదులందరూ ఉన్నటువంటి మోహాన్ని వదిలిపెట్టండి. నేను నాది అనేటువంటి అహంకార మమకారాన్ని వదిలిపెట్టి మన యందు మనం ఉండడమే ఇది అసలైనటువంటి వాస్తవమైనటువంటి స్థితి, అదే మోక్షం. ఆ విధంగా ఉండేదే మనకు ముఖ్యమైనటువంటి లక్ష్యం. అది తెలుసుకొని మీరందరూ కూడా ధన్యులై
మీ స్వరూప స్థితిలో ఉండడానికి ఆ సద్గురుదేవుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకు చక్కటి విచారాన్ని చేసేటువంటి ప్రజ్ఞను మనకు ప్రసాదించి మనల్ని అందరినీ కూడా అనుగ్రహించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధి